వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యల తీవ్రత సమ్మర్లో కొంచెం ఎక్కువ అవుతుందనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంతకు ముందు వచ్చి తగ్గిన వాళ్ళకి ఈ సమ్మర్లో కూడా తిరగబడుతూ ఉంటాయి. ఈ పైల్స్ వల్ల స్త్రీలలో ఒక్కొక్కసారి రక్తహీనత కూడా వస్తూ ఉంటుంది. మరి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఒకదానికొకటి ఏమన్నా సంబంధం ఉంటాయా, మరి వీటికి హోమియోలో ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి, అండ్ కరోనాకి హోమియోలో ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా, ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటూ అందుబాటులో ఉన్నాయా, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యలు కొంచెం సమ్మర్లో ఎక్కువ అండి. అంటే హీట్తో ఏమన్నా రిలేటెడా, లేదా వాటర్ ఎక్కువ తీసుకోకపోవడమా, ఏ రీజన్స్ ఉంటాయి అంటారు? ఓకే, సో మెయిన్గా మనకి పైల్స్, ఫిషర్, ఫిస్టులా అనేది గ్యాస్ట్రిక్ సమస్యను కనుక్కున్నా కూడా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే డీహైడ్రేషన్ ఇస్ ద మేజర్ థింగ్. సో డీహైడ్రేషన్ వల్ల కూడా మనకి వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఉండడం, వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం వల్ల కూడా ప్రాపర్ డైజెషన్ లేకపోవడం వన్ ఆఫ్ ది రీజన్. అండ్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా, ఇప్పుడు మసాలా ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవడం, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ ద డైటరీ ఆస్పెక్ట్ వల్ల కానీ, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కానీ మనకి ఎనీ గ్యాస్ట్రిక్ సిమ్టమ్ ఏ విధంగా రేజ్ అవుతున్నాయో ఇది కూడా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్లోనే రేజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనకు ఎంత వాటర్ తీసుకున్నా కూడా డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో టు ఫ్లెష్ అవుట్ మన బాడీ ప్రాపర్గా డైజెషన్ కావాలన్నా కూడా వాటర్ క్వాంటిటీ అనేది బాడీకి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో ఎక్కువ డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి అప్సెట్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల కూడా ప్రాపర్ డైజెషన్ కాకుండా కాన్స్టిపేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మలబద్ధకం ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ట్రిగ్గరింగ్ ఆఫ్ అంటే ఇప్పుడు పైల్స్ కానీ మళ్ళీ ఏది రాని వాళ్ళకు రావడం, వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫీచర్స్ కానీ ఫిస్ట్లా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంగ్ విత్ దట్ మనకు కాఫీ, టీలు కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా, డీహైడ్రెంట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా ఈ సమస్య కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయండి. ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువగా సఫర్ అవుతుంటారు? ఈ సమస్యలన్నీ ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటాయి అంటారా? యాక్చువల్గా మిడిల్ ఏజ్ గ్రూప్లో మనకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే చిన్నపిల్లలు ఉండదని కాదు, బట్ 20 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చిన్నపిల్లలు కూడా కాన్స్టిపేషన్ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎలాంగ్ విత్ ఏజ్ గ్రూప్లో కూడా మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి. సో కంపేర్ టు మేల్, ఫీమేల్లో కనుక చూసినా కూడా మనకి ఫీమేల్లో కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పోస్ట్ సర్జికల్ ఎఫెక్ట్ వల్ల కూడా నార్మల్ డెలివరీస్ తర్వాత కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదర్ అసోసియేటెడ్ డిజార్డర్స్ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ కండిషన్. అదేంటి అంటే ఇప్పుడు థైరాయిడ్ లాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కానీ, సో లివర్ డిజార్డర్స్ ఉండడం వల్ల కూడా, కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉండడం వల్ల కూడా మనకు ఇలాంటి సమస్య ఇండైరెక్ట్గా కాజిటివ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డైటరీ ఆస్పెక్ట్ పరంగా కూడా మనకు అదర్ అసోసియేట్ డిజార్డర్స్ అంటే హైపర్టెన్సివ్ పీపుల్ ఆల్సో మనకు ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది అన్కంట్రోల్ ఉండడం వల్ల కూడా ఫీమేల్స్లో ఎక్కువగా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫిషర్, ఫిస్టులా అంటే మూడిటికి రీజన్ మనకు కాన్స్టిపేషన్ కనుక ఎక్కువగా ఉంటాయి, ఈ సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్ రేజ్ అయ్యే ఎనీథింగ్, అది హైపోథైరాయిడే కావచ్చు, లేకపోతే అండ్ ఇండైజెషన్ ప్రాబ్లం కావచ్చు, లివర్ ఫంక్షన్ టెస్ట్ అబ్నార్మల్గా ఉండడం కానీ, లివర్ సమస్య ఉండడం వల్ల కానీ, లేకపోతే ఎక్కువగా డ్రింక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కానీ, మామూలుగా డ్రింక్స్ అంటే కనుక ఇది డ్రింకింగ్ హ్యాబిట్ ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో స్టమక్ అప్సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా మనం గమనిస్తాం. బిగినింగ్లో మాత్రం లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి, డైటరీ హ్యాబిట్స్లో చేంజెస్తో వరకు కొంతవరకు మెయింటైన్ చేయొచ్చు. అవును. సో ట్రీట్మెంట్ వెంటనే అవసరం లేదంటారు ఈ మూడిటికి? ఎస్, యాక్చువల్లీ అయితే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఉంటే కనుక ఇప్పుడు మనం వాటర్ ఇంటేక్ కనుక ఎక్కువ తీసుకున్నా, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకున్నా చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజెస్, సో మనకి ఇనిషియల్ స్టేజ్లో చాలా మందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్తోనే స్టార్ట్ అవుతుంది. కడుపులో మంట కానీ, గ్యాసెస్ ఫార్మేషన్ కానీ, బ్లోటింగ్ అబ్డామిన్ కానీ, తేన్పులు కానీ, సో ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ కండిషన్లోనే మనకు ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, అండ్ మనకి చాలామందికి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అలవాటు ఉంది, అది ఇమీడియట్గా ఉంటుంది. అది కనుక క్విట్ చేసి రెగ్యులర్ వాకింగ్ చేయడం, సెడెంటరీ యాక్టివిటీ లైఫ్ స్టైల్, కొద్దిగా లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో మనం చేంజ్ చేస్తే కానీ, యోగా లాంటి కండిషన్ చేయడం వల్ల కూడా ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అండర్లైన్ డిజార్డర్స్ కూడా కొద్దిగా కంట్రోల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మెడిసిన్ రిక్వైర్మెంట్లు కూడా లేకుండా చేసుకునే అవకాశాలు ఉంటాయి. బట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ హరీబరీ లైఫ్లో. దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో కంపల్సరీ ఒక 30 to 40% మాత్రం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ప్యాథాలజీ కూడా ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఆ టైంలో కంపల్సరీ అలాగే విత్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకున్నా కూడా, అంటే ఇప్పుడు మనకు ఇమ్మీడియట్ గ్యాస్ ట్రబుల్ కానీ ప్యాంటాప్ లాంటి షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళకుండా కూడా, సో మనకు అండర్లైన్ ప్రాబ్లమ్ని కరెక్షన్ చేసే మెడిసిన్ చూస్ చేసుకోవడం వల్ల కూడా లైఫ్ లాంగ్ రిక్వైర్మెంట్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండానే ప్రాబ్లమ్ టోటల్గా రెక్టిఫై చేసుకోవచ్చు. నాన్ సర్జికల్లీ మనకు పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్ట్లా కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఒక కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. హలో. ఓకే మేడం, ఈ హోమియో కేర్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్నా మేడం. ఒక 3 months తగ్గింది మేడం. మళ్ళీ ఒక 4-5 days నుంచి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఓకే. ఒక 1 hour కి పెయిన్ స్టార్ట్ అవుతుందండి. 2-3 hours ఉంటుంది. ఓకే.
మీ వయసు ఎంత సార్? 29 మేడం. ఓకే సార్, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీకు ప్రాబ్లం అది? లాస్ట్ 3 ఇయర్స్ మేడం. తగ్గింది మేడం. 3 ఇయర్స్ లాస్ట్ 3 ఇయర్స్ లో ఒక 6 మంత్స్ ట్రీట్మెంట్ చేసుకున్న హోమియోపతిలో తగ్గింది. కానీ మళ్ళీ ఒక 4 డేస్ నుంచి మళ్ళీ అవుతుంది మేడం. మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. స్పైసీ మసాలా ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నారా సార్? మేడం రంజాన్ కాబట్టి కొంచెం నాన్ వెజ్ తీసుకుంటున్నాను మేడం. ఎస్ అది కూడా ట్రిగ్గర్. ఎందుకంటే మేనేజ్మెంట్ పార్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని డిజీజ్లో ఇప్పుడు డయాబెటీస్కి ఏవైతే మనకు షుగర్ ఉన్న ఫుడ్ ఏ విధంగా అవాయిడ్ చేయాలో, సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కూడా అదే విధంగా కొద్దిగా మెయింటైన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుంది. సో చాలామంది కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఇబ్బంది ఉండుకుంటూ వచ్చిన కేసెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈవెన్ సర్జరీ తర్వాత రిపీట్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా మనకు జాగ్రత్తలు పాటించుకుంటే కొన్ని మంత్స్ రెగ్యులర్గా కనుక వాడితే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ రాదండి. మీరు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే, స్పైసీ అంటే హోమ్ మేడ్లో స్పైసీలెస్ నాన్ వెజ్ కొద్దిగా తీసుకున్నా కూడా స్పైసీ కొంచెం తక్కువ తీసుకున్న వల్ల కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాదు. ఆస్పెక్ట్ మెయింటైన్ చేసి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనిషియల్ స్టేజ్ అయితే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి క్రానిక్ ఉంటే కనుక కొంచెం ఎక్కువ డ్యూరేషన్ వాడడం వల్ల కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుందండి. ఒకసారి మీకు లాక్డౌన్ క్లియర్ అయిన తర్వాత ఒకసారి ఎండోస్కోపీ కానీ కొలోనోస్కోపీ చేయించండి. చేయిస్తే ఈ స్టేజ్ని బట్టి ఇంకైనా పెథాలజీ ఇంకా పెరిగితే రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా, మెడిసిన్స్ ఇంకా కొన్ని మంత్స్ ఏమైనా వాడాల్సిన అవకాశాలు ఉంటే వాడండి. అదర్వైజ్ అది కనుక ప్రోగ్రెస్ కాకుండా ఇనిషియల్ స్టేజ్ ఉందంటే కనుక మీకు డైటరీ ఆస్పెక్ట్ నార్మల్గా మెయింటైన్ చేసిన మేము ఆల్రెడీ అప్పుడు డైట్ చార్ట్ కూడా ఇచ్చి ఉంటాం. సో అది కనుక మెయింటైన్ చేస్తే కనుక మీకు మళ్ళీ ఇప్పుడు మెడిసిన్ కూడా రిక్వైర్మెంట్ లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. ఈ పైల్స్ ఫిషస్ ఫిస్టుల సమస్యలు మరియు ముఖ్యంగా ఉమెన్కి ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హెసిటేషన్ ఉంటుందండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలని. కొంతమందిలో రక్తహీనత కూడా తలెత్తుతుంది. అంటే అంతగా బ్లీడ్ అయ్యేదాకా కూడా పట్టించుకోకపోవడం కూడా ఉంటుందంటారా? అవును, యాక్చువల్గా గ్రేడ్ 1 పైల్స్ కనుక ఉంటే చాలా మందికి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు భయంతో కొంతమంది వెళ్ళకపోయే ఛాన్సెస్ ఉంటాయి, మొహమాత కొద్ది కొంచెం చెప్పకపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏ డిజీజో దే వోంట్ యాక్సెప్ట్. సో యాక్సెప్టెన్స్ అనేది ఉండకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ లోపలనే పెథాలజీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా రివీల్ చేయలేరు. ఇలాంటి సమస్య కూడా ఏమవుతుందో అన్న భయానికి అదేమైనా క్యాన్సర్ లీడ్ చేస్తుందని, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందని కూడా చాలామంది వెళ్ళరు. సో కామన్ ఇన్ ఫీమేల్స్లో కూడా జరిగేది అదే. సో ఇలాంటి సమస్యలు ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ మనం కరెక్షన్ చేసుకుంటే ఓకే. కాబట్టి సో గ్రేడ్ 1 పైల్స్ ఉన్న సడన్గా బ్లడ్ ఫ్లష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, కానీ సివియర్గా రక్తహీనత ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కామన్లీ ఫీమేల్లోనే మనకి మెనోరేజ్ కండిషన్స్ కానీ పీరియడ్ రెగ్యులారిటీలో కానీ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. సో దానికి యాడెడ్గా పైల్స్ కనుక గ్రేడ్ 1 ఉంటే కనుక సివియర్గా బ్లడ్ లాస్ అయితే, సో నాట్ ఈవెన్ సింగిల్ పైల్ అనే కాకుండా మల్టిపుల్ పైల్స్ ఉన్నా కూడా సివియర్గా బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇనీషియల్గానే వాళ్ళకు డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి వాట్ ఈస్ వాట్ తెలుసుకోవడం వల్ల ఇబ్బంది ఏముండదు. సో భయంతో ఇంకా డిజీజ్ పెరుగుతుంది తప్ప గ్రేడేషన్ వైజ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ పెరిగి మళ్ళీ సర్జరీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్గా ఆ స్టేజ్లో ఉంటే కనుక నాన్ సర్జికల్ ఇమ్మీడియట్గా బ్లడ్ స్టాప్ అయిపోయి మనకు సప్లిమెంటేషన్ తీసుకుని టోటల్గా కరెక్షన్ కేసెస్ అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో ఎంత తొందరగా మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీకు అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. లతా గారు కాల్. లతా గారు హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి అమ్మా. మా పాపకి 7 ఇయర్స్ ఉంటాయి మ్యామ్. ఓకే. అమ్మాయికి మోషన్ ఫ్రీగా ఉండదండి. ఒక 1 వీక్ కి అట్లా ఒక్కసారి వెళ్తుంది. వీక్లీ వన్స్. ఓకే. వీక్లీ వన్స్ వెళ్తుంది. అది కూడా చాలా సార్లు డాక్టర్ కి చూపిస్తాము. చూపిస్తే కూడా తను కొన్ని రోజులు బాగా పోయింది. ఇప్పుడు తర్వాత డాక్టర్ సిరప్ ఇచ్చారు. ఆ సిరప్స్ వేసినాక ప్రాపర్ గా వెళ్ళట్లేదు అసలు. ఓకే. ఒకసారి ఏం చేసామంటే ఒక మెడికల్ షాప్ లో కాన్స్టిట్యూషన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అది ఒకసారి తెచ్చి వేస్తే అది జనరల్ గా 1 అవర్ కి 2 అవర్స్ కి వెళ్తారంట. కానీ పాప ఒక 5, 6, 10 అవర్స్ తర్వాత వెళ్తుంది అది వేసినా కూడా. ఓకే. అది ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వట్లేదు మేడం. అసలు చెకప్ చేయించారమ్మా? పాపకి ఏమైనా థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా కానీ ఏదైనా చెక్ చేయించినారా? అవేం చేయించలేదు. మామూలుగా అయితే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాము. ఒకసారి కాదు 4-5 టైమ్స్ అయ్యాము. ఇంకా పోనీ ఒక డాక్టర్ దగ్గర బాగాలేదు అని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా సేమ్ వాళ్ళు సిరప్ ఇస్తున్నారు. అది ఇప్పుడైతే సిరప్ వేసినా కూడా వెళ్ళట్లేదు. ఓకే. వాటర్ తక్కువ తీసుకుంటుందా పాప? తను స్కూల్కి వెళ్తుంది కదా, మినిమం 1.5 లీటర్ 2 లీటర్స్ వరకు తాగుతుంది మేడం. వెయిట్ ఎంత ఉంటుంది పాప? బరువు అప్రాక్సిమేట్? 7 ఇయర్స్. ఇప్పుడు ఏజ్ 7 ఇయర్స్. బరువు ఎంత ఉంటుందండి? బరువు 13-14 కేజీస్ ఉంటుంది. ఓకే. అంటే మీకు ఏమైనా థైరాయిడ్ సమస్య ఉందా? వాళ్ళ ఫాదర్ కానీ మీకు కానీ? ఏం లేదా? ఓకే. యాక్చువల్గా ఓకే, ఫ్యామిలీస్లో ఎవరికి లేదంటున్నారు. సో నార్మల్గా చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ ఈజ్ ఇందాక చెప్పినట్టు వెరీ కామన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఫుడ్ కనుక గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది మిల్క్ ఎలర్జీస్ ఉండడం వల్ల కూడా గ్యాసెస్ ఫార్మేషన్ ఎక్కువై అదొక రీజన్ కాన్స్టిపేషన్ రావడానికి. అండ్ థైరాయిడ్ సమస్య లాంటి రావడం ఉండడం వల్ల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి డల్నెస్, వీక్నెస్, వెయిట్ గెయిన్ అవ్వడంతో పాటు కాన్స్టిపేషన్ సివియర్గా ఉంటుంది. సో మీరు చెప్పిన హిస్టరీని బట్టి
సో ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ నుంచి వీక్లీ వన్స్ అంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్ అండి. చాలా మందికి ఏమి ప్రాబ్లం లేకుంటే కనుక ఎనీ ఆల్టర్నేటివ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది పిల్లలు. సో కామన్గా వాళ్ళకు స్కూల్కి వెళ్ళినా వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నా అది, బట్ పెథాలజీ ఇస్ ది అంటే డిజీజ్ కండిషన్ ఉంది కాబట్టి ఒకసారి కంప్లీట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకసారి చేయించండి అండ్ T3 T4 TSH ఒకసారి పరీక్ష చేయించండి. ఎట్ ద సేమ్ టైం కొలనోస్కోపీ లాంటిది ఏమైనా ఉన్నా కూడా పరీక్ష చేయించండి. సో బ్లడ్ లాస్ అనేది లేదనేది మీరు పాప కాబట్టి చెప్పకపోవచ్చు, అది కూడా గమనించండి. ఎందుకంటే ఈ మూడిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఇమ్యూనిటీ పవర్ లో ఉండే ఛాన్సెస్ అలా బూస్టింగ్ ఇచ్చుకుంటూ అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం కరెక్షన్ చేస్తాం కాబట్టి ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా కరెక్షన్ అయిపోయి పాపకు రెగ్యులర్గా మోషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు. కానీ ఈ 3 టెస్ట్లు ఒకసారి తీయించుకొని మీరు పాపని కనుక నియరెస్ట్ బ్రాంచ్కి తీసుకురండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ కరోనా టైంలో అందరు భయపడుతున్నారు కదా, అంటే హోమియో పరంగా ఎలాంటి కేర్ తీసుకోవచ్చు, ఆర్సెనిక్ ఆల్బమ్ అందరు తీసుకోవచ్చా, అంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి. హెల్త్ ఫైల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారితో పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా సమస్యలకు హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ హోమియోలో ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. ఈ కరోనా టైంలో చాలామంది అడుగుతూ ఉంటారు కదా మిమ్మల్ని, హోమియో అంటే ప్రివెంటివ్ మెడిసిన్గా ఆర్సెనిక్ ఆల్బమ్ అందరు తీసుకోవచ్చా, అసలు ఎలాంటి ఇమ్యూనిటీ బూస్టర్స్ అందుబాటులోకి ఉన్నాయి? ఓకే, యాజ్ పర్ నామ్స్ ఆఫ్ ద ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి సెలెక్ట్ చేసిన జీనస్ ఎపిడెమికస్ అంటూ ఉంటాం. సో అంటే గ్రూప్ ఆఫ్ ద సింటమ్స్ ఏ విధంగా అయితే మనకు ఈ డిజీజ్ పరంగా మనకు డిటెక్ట్ అవుతాయో అదేవిధంగా ఆ కండిషన్స్ మనకు పేషెంట్లో రీసెర్చ్ చేస్తే సో మనకు పాలిక్రెస్ట్లు అంటూ ఉంటాం. సో ఆ పాలిక్రెస్ట్లో మనకు ఆర్సెనిక్ బాల్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది యాజ్ ఏ ప్రివెంటివ్ ఆస్పెక్టే పెడుతున్నాం. బట్ డోసెస్ మేబీ డిఫర్ 30, 200, 1 ml విధానంలో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఆర్సాల్ప్ 30 అనేది మనకు ప్రివెంటివ్గా ఎక్కువగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన కరోనా సిమ్టమ్స్ మొత్తం మ్యాక్సిమం రెస్పిరేటరీ, అలర్జిక్ టెండెన్సీ, కాఫ్ అండ్ చెస్ట్ టైట్నెస్ అవన్నీ ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ సిమ్టమ్స్ అవి కవర్ చేస్తాయి కాబట్టి మనకు ఆర్సాల్ప్ 30 అనేది మనకు ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రకారం మనకు ప్రూవ్ అయింది. సో కాబట్టి మనం దానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో హోమియో కేర్లో కూడా మనకి అన్ని బ్రాంచెస్లో మనకి ఈ మెడిసిన్ అనేది అవైలబుల్ ఉంది. సో అలాంగ్ విత్ దట్ కోమార్బిడిటీస్ వన్ మోర్ ద డిజార్డర్. ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కరోనా ఎఫెక్ట్ అనేది ప్రతి వరకు కొంతమంది గెట్ ఆన్ అవుతున్నారు, కొంతమంది గెట్ ఆన్ అవ్వట్లేదు. సో అది కోమార్బిడిటీ అంటే ఈ డిజీజ్తో పాటు అదర్ అసోసియేటెడ్ రిస్క్ ఉన్న ఫ్యాక్టర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ కానీ డిజీజ్ గ్రూప్ కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే డయాబెటిక్ పీపుల్ ఉంటారు, థైరాయిడ్ పీపుల్ ఉంటారు, ఆల్రెడీ అస్థమాటిక్ అటాక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, సిఓపిడిస్ ఉంటారు, కొన్ని సర్జరీస్ కార్డియక్ సర్జరీ అనే కేసెస్ కూడా ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో కరోనా వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా అదర్ దెన్ ఆర్సాల్ప్తో పాటు వాళ్ళకి అదర్ డిజీజ్ కండిషన్కి అటాక్ చేసే స్టామినా అనేది దే నీడ్. సో అలాంటి ఇమ్యూనిటీ ఇంప్రూవింగ్కి అంటే సో మనం ఇచ్చే మెడిసిన్ డిజీజ్ వచ్చిన తర్వాత అనేది కాకుండా మనం ఇచ్చే మెడికేషన్ వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ ఫైట్ మ్యాట్ మెకానిజం అనేది హోమియోపతిక్ అప్రోచ్లో మనం ఇచ్చే మెడిసిన్ అనేది స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పెంచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి దే విల్ బాడీ అనేది ప్రిపేర్ అవుతుంది టు అటాక్ ద డిజీజ్. సో నాట్ ఓన్లీ దిస్ కరోనా కండిషన్, ఎనీ అదర్ వైరల్ డిజీసే కావచ్చు, ఎనీ బ్యాక్టీరియల్ కండిషన్సే కావచ్చు. సో అలాంటి బూస్టర్స్ కూడా మనం ఇమ్యూన్ బూస్టర్స్ అనేది మన ఫార్ములాస్ డిఫరెంట్గా మనం తయారు చేసాం. ఇవి కూడా సో మనకి డయాబెటిక్ పీపుల్ సపరేట్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కేస్కి పర్టికులర్ ఈ ఫార్ములా ఉండదు. సో వాళ్ళు డాక్టర్ని పర్టికులర్ కన్సల్ట్ అయితే పర్సనలైజ్ చేయడం ఉండేది ఉంటుంది కాబట్టి ఎలాంటి కండిషన్స్లో ఎలాంటి డిజీజెస్, ఎలాంటి మెడిసిన్స్, ఎలాంటి ప్రొసీజర్స్ కానీ ఎలాంటి పొటెన్సీస్ అనేది మనం డిసైడ్ చేస్తాం. సో పేషెంట్ నీడ్ టు కమ్ విజిట్ ద క్లినిక్. సో విజిట్ అయిన తర్వాత వాళ్ళకి అనేది అప్రోచ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో హిస్టరీ అంతా చూస్తాము ప్లస్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇది యాడెడ్ మెడిసిన్ కిందకి మనకు ఉన్నాయి కాబట్టి ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కోమార్బిడ్ కండిషన్ గెట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ ఉన్నాయి. సో కంపేర్ టు ఇమ్యూనో సప్రెసెంట్స్ అనేది కాకుండా ఇమ్యూనిటీ బూస్టర్స్ కాబట్టి సో ఇవి కూడా మనకు ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అన్ని బ్రాంచెస్ ఉన్నారు కాబట్టి అన్ని క్లినికల్ వెరైటీలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డిఫరెంట్ అవర్ ఫార్ములాస్ డిఫరెంట్ కాబట్టి సో మీరు ఎంత తొందరగా అంటే విజిట్ అవుతే కనుక మీకు బెనిఫిట్ ఎక్కువ పొందే ఛాన్సెస్ ఉంటాయి. సో గెట్ ఆన్ అయిపోయి స్టామినా పెంచుకొని ఇమ్యూనిటీ యాక్టివిటీ పరంగా కూడా కావచ్చు, అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు, మనకి ఇమ్యూనిటీ బూస్టర్ వాడడం వల్ల నష్టం ఉండదు. మోర్ దెన్ 80 to 90% బెటర్ అయ్యే కండిషన్స్ ఉంటాయి. సో అదర్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ కంట్రోలింగ్ లెవెల్కి ఉండి మన బాడీ స్టామినా నార్మల్గా పెట్టి సో ఏజ్ గ్రూప్ అనుకోండి, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ గ్రూప్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి 60 years క్రాస్ అయిన వాళ్ళకి. సో అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ పొటెన్సీస్ అండ్ డిఫరెంట్ ఫార్ములాస్ ఆర్ అవైలబుల్. సో మిడిల్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అది వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాళ్ళకు డిఫరెంట్ ఫార్ములాస్ అండ్ చిల్డ్రన్కి కూడా మనకు డయాబెటిక్ కండిషన్ ఉన్న కేసెస్, థైరాయిడ్ కండిషన్స్ కేసెస్, అలర్జీస్ ఎక్కువ ఉన్న కేసెస్ కూడా ఉంటాయి. సో అలాంటి కండిషన్ మన డిఫరెంట్ ఫార్ములాస్ మనం ప్రిపేర్ చేసాం కాబట్టి తీసుకొని కూడా బెనిఫిట్స్ చాలామంది పొందుతున్నారు. సో వాళ్ళు ఎక్కువ మంది చేయడం వల్ల కూడా మనకి ఇది ప్రివెంటివ్ పరంగా కూడా అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాల్ ఇద్దామండి. సత్యమూర్తి గారు, హలో. హలో సత్యమూర్తి గారు చెప్పండి. హలో హలో వినపడుతుంది చెప్పండి సత్యమూర్తి గారు.
అదే నాకు క్లాసెస్ సంవత్సరాలు అవుతుంది. ఓకే అయితే ఇప్పుడు మోసం కింద బ్లడ్ పడుతుందండి. ఓకే దానికి రీజన్ మీ వయసు ఎంత సార్? హలో, మీ వయసు ఎంత సార్ అంటున్నాను? 37. 37. అంటే సర్జరీ ఏమైనా చేయించుకున్నారా? ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా 2 years నుంచి? 15 సంవత్సరాలకి ఆపరేషన్ జరిగిందండి. అప్పటి నుంచి ఏం లేదండి. ఇప్పుడు మధ్యలో ఒక 1 month నుంచి కనబడుతుంది. స్టార్ట్ అయింది. ఓకే. సో మరి పరీక్షలు ఏమైనా చేయించారా? ఏం చేయించండి. ఓకే, మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అయినట్టు అంటున్నారు కాబట్టి సో మనకు పైల్స్ కానీ ఫిజర్ కానీ ఫిస్ట్లా ఉంటాయి. ఫిస్ట్లా ఉంటే మ్యాక్సిమం దురద కానీ పస్ డిశ్చార్జ్ కానీ పెరియానల్ యాబ్సెస్ అనేది ఉంటుంది. సో ఫిజర్ అయితేనే మనకి బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పైల్స్ కానీ బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పెయిన్ఫుల్ కండిషన్స్ మనకి ఫిస్టులా కంటే కూడా ఫిజర్కి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బర్నింగ్ డెఫికేషన్ కానీ ప్రికింగ్ సెన్సేషన్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి కొలనోస్కోపీ కానీ చేయిస్తే కనుక మీకు క్లియర్ కట్గా తెలుసుకునే అవకాశాలు, దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇస్తే కనుక మళ్ళీ మీరు సర్జరీకి వెళ్లకుండానే కరెక్షన్ చేసుకోవచ్చండి. ఒకసారి ఆ పరీక్షలు కనుక చేయించుకునేస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, పైల్స్ ఫిషస్ ఫిస్టులా ఏ స్టేజ్లో అయినా హోమియో ట్రీట్మెంట్ అప్రోచ్ అవ్వచ్చా? ఆల్రెడీ సమ్ అదర్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు అలాంగ్ విత్ దట్ హోమియో తీసుకోవచ్చా, కంటిన్యూ చేయొచ్చా? చాలా మందికి వచ్చే డౌట్ ఇదేనండి. ఆల్రెడీ వేరే మెడిసిన్స్ వాడుతున్నాం కదా, మానేపిస్తారేమో పని, నాకు ఈ ప్రాబ్లం ఉందన్న కండిషన్లో. ప్లస్ కొంతమంది ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ ప్రాబ్లం తగ్గుతుందో తగ్గదో, సర్జరీ చేయించిన తర్వాత వెళ్ళాలని అన్న డౌట్ ఉంటూ ఉంటారు. బట్ సో ఈ కండిషన్ని బట్టి మనకి మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి పెయిన్ కూడా మన దగ్గర ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిన కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు పేషెంట్కి ఉండే భయం పెయిన్ కంట్రోల్ కరెక్షన్ కావాలి తొందరగా, అండ్ బ్లీడింగ్ షుడ్ స్టాప్ అండ్ ఇన్ఫెక్షన్ స్టాప్. ఇవి 3 అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో అవి ఇమ్మీడియట్గా స్టాప్ అవడం వల్ల ఏమవుతుంది, అండర్లైన్ ప్రాబ్లం కూడా కరెక్షన్కి మనకి ఎక్కువ టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గట్ సిస్టమ్ అనేది కరెక్షన్ అవ్వడానికి టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పెయిన్ కొన్ని నెలల వరకు అనేది కంటిన్యూ అనేది ఉండదండి. సో కాబట్టి ఇమ్మీడియట్గా మెడిసిన్ ఈవెన్ దో సివియర్ కండిషన్ గ్రేడ్ 3 పైల్స్ రూపంలో కానీ ఫిజర్ కండిషన్లో కానీ సివియర్గా కొంతమంది 24 hours సివియర్గా పెయిన్ ఉందండి, చాలా భయం వేస్తుంది, మోషన్ అనడానికన్నా కండిషన్స్ కూడా వస్తూ ఉంటారు. సో అలాంటివి కూడా మనకి ఇమ్మీడియట్గా రిలీఫ్ అయ్యి తగ్గిపోయిన కేసెస్ ఉన్నాయి. బట్ పెథాలజీ రిపీట్ కావద్దు అనడానికి మనకు అండర్లైన్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ రూట్ కాజ్ని కరెక్షన్ చేయాలి. కాబట్టి మళ్ళీ రిపీట్ కావద్దు అనడానికి కొన్ని నెలలు మాత్రం మనం సజెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. ఈవెన్ ద ఫిస్టులా అయినా కూడా రిపీటెడ్లీ ఎవ్రీ ఇయర్ ఫిస్టులా వచ్చి సర్జరీ చేయించుకొని 4 years నుంచి ప్రాబ్లం రిపీట్ అవుతుందని అని వస్తున్న కేసెస్ కూడా వాళ్ళకి మళ్ళీ సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా నార్మల్ కండిషన్స్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి భయపడకుండా మీరు డెఫినెట్గా హోమియోపతి యూజ్ చేయొచ్చు. దట్టు మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి కరెక్షన్ కూడా అయిన కండిషన్స్ చాలా ఉన్నాయి. అండ్ అదర్ అసోసియేట్ డిజార్డర్, ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి పైల్స్ రావడం కామన్ కాబట్టి బీపీ మాత్రలు వాడాల్సిందే. అది వాళ్ళు వాడుకుతూ హోమియో వాడడం వల్ల కూడా పైల్స్ వచ్చినా కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ 1 గ్రేడ్ 2 వరకు నాన్ సర్జికల్లీ టోటల్గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టీబీ పెథాలజీ ఉన్న వాళ్ళకి చాలామంది టీబీ కోర్స్ వాడుతూ ఉంటారు. అదైనా కూడా డ్యూరింగ్ అప్పుడు కూడా మెడికేషన్ వాడచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే టీబీ పెథాలజీ పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఫిస్టులా రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి అది వాడాలా వద్దు అనుకుంటారు, హాఫ్ అన్ అవర్ టు 1 hour గ్యాప్ ఇచ్చుకుంటూ వాడడం వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం రెక్టిఫై అవడంతో పాటు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా నార్మల్గా అయ్యే కండిషన్స్ ఉంటాయి. అదే డయాబెటిక్ కండిషన్స్ కావచ్చు, లివర్ అబ్నార్మల్ ఫంక్షన్ ఉన్న వాళ్ళకు కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకు కూడా అండర్లైన్ కాజిటివ్ ఫ్యాక్టర్ కరెక్షన్ అవుతూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. హాఫ్ అన్ అవర్ టు 1 hour గ్యాప్ ఇచ్చి వాడడం వల్ల కూడా ఎలాంటి నష్టం ఉండదండి. నరసింహారావు గారు కాల్. నరసింహారావు గారు చెప్పండి. నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. అది నాకు ఇంటర్నల్ ఫైల్స్ అని చెప్పారు మేడం. ఓకే అయితే బ్లడ్ వస్తున్నది మోషన్ పోయేటప్పుడు. ఓకే నాకు బయట ఏమి ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. నేను హెల్త్ డిపార్ట్మెంటే. వెరీ గుడ్. ఓకే అయితే హోమియో పాజిటివ్ హోమియోపతి కూడా మందులు వాడాను మేడం. ఈ డాక్టర్ హోమియో కూడా చాలా డాక్టర్ల దగ్గరే వాడాను. ఓకే అయినా అప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ఒక మందు తగ్గిపోయింది, మళ్ళీ వస్తుంది అది. ఓకే ఇది నొప్పి ఏం లేదు, బ్లీడింగ్ ఉంది, బయట స్కిన్ లాగే వస్తుంది. ఓకే ఒక 15 years ఒక 10 years బ్యాక్ ఒకసారి కొనోస్కోపీ చూస్తే అప్పుడు కూడా ఏం లేదు ప్రాబ్లమ్. ఓకే అయితే మళ్ళీ మధ్య 1-2 years బ్యాక్ ఒక డాక్టర్ చూశాడు, గ్లౌజ్ పెట్టి చూశాడు, ఇంటర్నల్ తెలిసి ఏం కాదు గ్రేడ్ 1 లో ఉన్నది అని అంటుంటారు. కానీ ఎన్ని మందులు వాడినా కానీ మళ్ళీ అది ఒక 10 రిపీట్ అవుతూ ఉంది. బ్లీడింగ్ అవుతుంది మేడం. ఓకే బీపీ ఏమైనా ఉందా సార్ మీకు? బీపీ షుగర్ లాంటి ఏమీ లేవు నాకు. ఓకే మోషన్ ఫ్రీనే ఉంటుందా మరి? మొత్తం దాదాపుగా ఫ్రీ ఉంటది, కానీ కొంచెం ఫ్రీగా పోయినట్టు అనిపించదు ఒక్కొక్కసారి. ఓకే కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నది. ఓకే ఇవి రెండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఈ సైడ్ బొక్కలు కూడా నొప్పుతాయి.
ఓకే, బోనీ పెయిన్స్, బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. సైడ్ నొస్తుంటది. ఓకే, మిగతా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఈ బ్లీడింగ్ కూడా తక్కువ అవుతుంది అసలు. ఇంటర్ మరి నొప్పి ఏం లేదు, అసలు తక్కువ అవుతుంది. ఎస్ పెయిన్లెస్ కండిషన్. ఇంటర్నల్ బ్లీడింగ్ ఉన్నంత వరకు నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా సార్, అందుకోసమని మీకు పెయిన్ అనేది ఉండదు. సో ఇంటర్నల్ పైల్ ఉన్నప్పుడు ఓన్లీ బ్లడ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. అది మేల్ ఆర్ ఫీమేల్ కాబట్టి ఎక్కువ హెవీ లాస్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. ఎస్, మీరు ఒకసారి మొన్న రీసెంట్గా ఒకసారి చేయించండి అన్నారు కదా సార్, దట్ ఈజ్ ఎనఫ్. ఆ రిపోర్ట్ కనుక తీసుకొని వస్తే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మనకు బయట హోమియోపతి కంటే మన దగ్గర కరెక్షన్ కేసెస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు గ్రేడ్ 1 నుంచి సెకండ్ థర్డ్ గ్రేడ్ వెళ్లకుండానే మీకు కంప్లీట్గా కరెక్షన్ అయిపోయి ఇమ్మీడియట్గా బ్లీడింగ్ స్టాప్ అయ్యి మళ్ళీ రిపీట్ కాకుండా కూడా ఉన్న కండిషన్ చాలా ఉన్నాయి. ఒకసారి మీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ ట్రీట్మెంట్లో ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ పాస్ట్ రిపోర్ట్స్ కూడా అన్నీ ఒకసారి తీసుకొని వస్తే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీకు మళ్ళీ ఈసారి ప్రాబ్లం రిపీట్ కాకుండానే మన దగ్గర ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి. ఇప్పుడిప్పుడే పబ్లిక్ మూవ్ అవుట్ అవుతున్నారండి, బట్ స్టిల్ లిమిటేషన్స్ ఉన్నాయి కదా. అంటే అదర్ ప్లేసెస్ నుంచి మీ దగ్గరికి రాకుండానే వీడియో కానీ టెలికన్సల్టెన్సీలో వాళ్ళ మెడిసిన్స్ తెప్పించుకునే అవకాశం ఉందా హోమియో కేర్ ఇంటర్నేషనల్? ఉందండి. ఇప్పుడు నాట్ ఓన్లీ నౌ, చాలా సంవత్సరాల క్రితం నుంచి మనకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ అని అవైలబుల్ ఉన్నాయి. ఆ నెంబర్ సెపరేట్గా ఉన్నాయి, సెపరేట్ యాప్ కూడా ఉంది. సో యూ కెన్ యూటిలైజ్ ఆల్సో. ఇప్పుడు మనకి రిపోర్ట్స్ త్రూ ఆన్లైన్ ద్వారా, ఫోన్ ద్వారా కానీ డాక్టర్ కన్సల్టేషన్స్ ఉన్నాయి. ఆ డాక్టర్స్ కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ రిపోర్ట్స్ కూడా మనకు వాట్సాప్ కాల్లో పెడుతున్నాం కాబట్టి దాని రిపోర్ట్స్ కూడా త్వరగా చెక్ చేయవచ్చు. మనకు అనుకున్న హిస్టరీ అనేది మన కాల్స్లో పెట్టుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం పోస్ట్ అని కానీ కొరియర్ కానీ ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అవి కూడా మనం ఆ విధంగా కూడా చేయొచ్చు. చాలామంది భయపడుతున్నారు. సో భయపడి ఇంటికి రాని వాళ్ళు కూడా ఎమర్జెన్సీ కండిషన్లో కూడా ఇలాంటి ఏమైనా కండిషన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ప్రివెంటివ్ మెడిసిన్సే కావచ్చు, బూస్టర్సే కావచ్చు, అలాంటి కూడా ఇంటికి తెప్పించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. బట్ ఆ పర్టికులర్ నెంబర్స్ కనుక కాల్ చేస్తే మీకు డాక్టర్ అవైలబిలిటీ మనకు ఉంటారండి. సో మాట్లాడి మీ డిజీజ్ కండిషన్ని బట్టి మీకు మెడిసిన్స్ అనేది కొరియర్ రూపంలో కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఒక కాల్ చూద్దాండి. లక్ష్మణరావు గారు నమస్తే, మీకు వస్తున్న అడగండి. హలో, అవునండి. ఓకే, చూపించుకున్నాండి. చూపించుకుంటే అది రిపీట్ అవుతుందండి ఎప్పటికప్పుడు. ఓకే, అది దానికోసం మళ్ళీ మీకు ఫోన్ చేసాను. 2-3 సార్లు కన్సల్ట్ చేసామంటే ఓకే చేస్తే మరి ఆయనకి అవ్వలేదండి. ఓకే, యాక్చువల్గా ఓకే, ఇప్పుడు కింద మనకు స్క్రోలింగ్ నెంబర్స్ కూడా ఉంటాయండి. ఆ నెంబర్స్ కాల్ చేయండి, వాళ్ళు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు, ఇబ్బంది లేదు. సో యాక్చువల్గా అయితే లాక్డౌన్ పీరియడ్లో మనకు 10 days కొద్దిగా స్టాప్ అయింది, కానీ మళ్ళీ తర్వాత ఇప్పుడు కాల్ చేయండి. కింద స్క్రోలింగ్ చేసే నెంబర్ చేస్తే మీ నియరెస్ట్ బ్రాంచ్కి మీకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తారు. మీరు ఆయన ఆన్లైన్ అంటే ఆన్లైన్, లేకుంటే ఏ విధంగా డైరెక్ట్గా బ్రాంచ్ కంటే కూడా విజిట్ చేయించే అవకాశాలు ఉన్నాయండి. ఒకసారి చేసుకోండి. ఇప్పుడు మనకి మీకున్న సమస్య బట్టి చూస్తే ఫ్యూచర్ కిందకి అంటున్నారు కాబట్టి, సో మీకున్న ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే కూడా మనకు ఫ్యూచర్ ప్రాబ్లమ్ టోటల్గా రెక్టిఫై అయిపోయి మోషన్ ఫ్రీ అవ్వడం, పెయిన్ తగ్గిపోయి బ్లీడింగ్ స్టాప్ అయ్యి నార్మల్గానే కండిషన్స్ ఉన్నాయి. అండ్ డైట్ చార్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డైట్ అనేది నాట్ ఫర్ హోమియోపతి, మీకు కొన్ని డిజీజ్ కండిషన్ బట్టి ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తే మళ్ళీ ఫర్దర్ కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుందో అలాంటి డైట్ చార్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో టోటల్గా మనకు ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడానికి మెడిసిన్ అయితే ఏ విధంగా మనకు యూటిలైజ్ అవుతుందంటే 70 to 80% మెడిసినల్ యాక్షన్ ఉంటుంది ఇన్ ఎనీ డిజీజ్, అండ్ 20 to 30% మెయింటైనింగ్ కానీ మేనేజ్మెంట్ పార్ట్ అని ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఇలాంటి కండిషన్లో మనకి అది ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది అనేది కూడా చెప్తాం day 1 ఇట్ సెల్ఫ్. సో కాబట్టి మీరు మ్యాక్సిమం 80 to 90% ఆఫ్ పీపుల్ ఈ ప్రాబ్లం రిపీట్ కానీ కేసెస్ మనకు ఉన్నాయండి. ఓకేనండి, థ్యాంక్స్ అలాట్ అండి. పైల్స్ ఫిషర్ ఫిస్టులా సమస్యలు సమ్మర్లో సివియర్గా అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ గురి కాకుండా డైలీ రొటీన్లో కొన్ని చేంజెస్ తోటి వీటిని మేనేజ్ చేయొచ్చండి. అంతేకాకుండా ఇతర మెడిసిన్స్ వాడే వాళ్ళు కూడా అలాంగ్ విత్ దమ్ హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చని. అంతేకాకుండా కరోనాకి ప్రివెంటివ్గా మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయని, ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా హోమియోలో అందుబాటులో ఉన్నాయని హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్.